కట్టుకున్న భార్య దగ్గర భర్తకి గౌరవం కావాలి అంటే ఖచ్చితంగా మగవాడు ఈ 7 పనులను చేసే తీరాలి. అప్పుడే భర్తకు భార్య దగ్గర ఎప్పటికీ కూడా గౌరవం అలానే ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే పట్టించుకోరు. మీ సంపాదన గురించి పొరపాటున కూడా మీ భార్యకు చెప్పకండి. మీ పూర్తి సంపాదన మీ భార్యకి అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే మీ భార్యకు పూర్తి సంపాదన చెబితే వచ్చిన డబ్బుతో మొత్తం భార్యకు ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఖర్చులకు కూడా తిరిగి మళ్ళీ మీరు మీ భార్యనే అడగవలసి ఉంటుంది. కాబట్టి మీకు వచ్చే జీతం కన్నా కొంచెం తక్కువ చెప్పండి. దీనివల్ల మీకు కొంత డబ్బుని కూడా సేవ్ చేసుకోవచ్చు. అవి అలానే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయి. నిజమే కదా. అలానే మీ భార్యకు మీరు పూర్తి సంపాదన చెబితే ఆవిడ మళ్ళీ పక్క వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ చెప్పి వాళ్ళు అమ్మో వాళ్ళకి అంత వస్తుంది ఇంత వస్తుందని చెప్పి ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. భర్త చెప్పే ప్రతి మాట వెనుక ఒక అర్థం దాగి ఉంటుంది. మీరు గుర్తించండి. ఇక రెండవది, భార్యకు తెలియకుండా తల్లిదండ్రులతో రహస్యంగా ఏమీ మాట్లాడకండి. మీరు వేరే విషయం గురించి మాట్లాడుతున్నా భార్య తన గురించే మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటుంది. లేదా మీ తల్లిదండ్రులు తన గురించి మీకు ఏదో చెబుతున్నారు అని అపోహపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులతో భార్యకు దూరంగా ఎలాంటి విషయాలు కూడా అస్సలు ఎప్పుడూ మాట్లాడకండి. ఇది ఎప్పుడైనా చేశారు అంటే మీ మధ్య దూరం ఇంకా ఇంకా పెరుగుతుంది. కాబట్టి పొరపాటున కూడా మీ తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు అప్పుడు మీకు ఎందుకు భయం చెప్పండి. తప్పు చేయనప్పుడు మనం ఎప్పుడు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అలా మీరు ఒకవేళ మీ భార్యకు తెలియకుండా రహస్యంగా వెళ్ళి మాట్లాడారు అంటే తన మనసులో ఏదో తెలియని ఒక మాట మిగిలిపోతుంది. వీళ్ళు నా గురించి ఏదో చెప్పుకుంటున్నారు, నా భర్త ఏదైనా చెబుతున్నారు, లేదు అంటే నా అత్త మామలు ఏదైనా చెబుతున్నారు అని చెప్పి ఇలా ఏదో ఒక అపోహ అనేది తన మనసులో ముద్రించుకుని తన జీవితం అలానే మీ బంధం అనేది కూడా కాస్త బలహీనపడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుని పొరపాటున కూడా అస్సలు చేయకండి. ఇక మూడవది, భార్య ముందు తల్లిదండ్రులకు డబ్బులు కానీ ఏవైనా ఖరీదైన వస్తువులు కానీ ఇవ్వకండి. అలానే మీ సోదరులు సోదరిమణులు ఎవరైనా సరే ఖరీదైన వస్తువులు ఎప్పుడు కూడా భార్య ముందు ఇవ్వకండి. ఇచ్చేది మీ డబ్బుతోనైనా భార్యకి అస్సలు నచ్చదు. ఇవే తర్వాత గొడవలకి దారి తీస్తాయి. ఒకవేళ మీరు ఇవ్వదలుచుకున్నా సరే ముందు మీరు మీ భార్యాభర్తలు ఇద్దరు ముందుగా మాట్లాడుకొని తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి మీరు వాళ్ళకి ఇచ్చారు అంటే మీకు గౌరవం ఉంటుంది. అలానే మీ అమ్మా నాన్నలకు కానీ లేదా మీ సోదరులు సోదరీమణులకు కానీ వాళ్ళ దృష్టిలో కూడా మీ భార్య తక్కువ కాకుండా ఉంటుంది. అలా కాకుండా భార్యకి తెలియకుండా ఏదో వాళ్ళు అలా ఏదైనా అనుకుంటారేమో త్వరగా తీసుకో అని చెప్పి ఇలా రహస్యంగా ఇవ్వడం భార్య చూసినా తనకి మనసు బాగుండదు. అలానే ఇలా ఇవ్వడం వల్ల మీ ఇంట్లో వాళ్ళు కూడా తనని తక్కువ చేసి చూస్తారు. కాబట్టి ఏదైనా సరే ముందు మీరిద్దరు చర్చించుకొని మాట్లాడుకొని తర్వాత ఒక నిర్ణయానికి రండి. ఇక 4, మీ తల్లిదండ్రులను అగౌరవంగా మాట్లాడితే మీరు తనకి సపోర్ట్ అస్సలు చేయకండి. మీరు భార్య పైన అతి ప్రేమతో మీ తల్లిదండ్రులను తిట్టినా ఊరుకుంటే ఆ తర్వాత భార్య వద్ద మీకు అస్సలు గౌరవం ఉండదు. ఆడవాళ్ళు పెద్దవాళ్లకు భయపడతారు. ఆ భయాన్ని ఎప్పుడూ కూడా పోగొట్టుకోండి. అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలామంది కూడా ఇలానే ఉన్నారండి. ఎవరైనా సరే తల్లిదండ్రులే కదా, అది అమ్మాయి సైడ్ అయితే ఉంది, అబ్బాయి సైడ్ అయితే ఉంది, ఏముంది చెప్పండి. ఆలోచించండి. మన ఇంట్లో తల్లిదండ్రులు మనల్ని ఏదైనా ఒక మాట అన్నా లేదా దండించినా మనం ఎలా అయితే ఏమీ పట్టించుకోకుండా తిరిగి మళ్ళీ వెళ్ళి మన అమ్మా నాన్నలతో మాట్లాడతాము. అలానే కదా అత్తామామలు కూడా, వాళ్ళు కూడా ఏదైనా మాట అంటే మనం కూడా సర్దుకుపోవాలి కదా. మన అమ్మా నాన్నలాగే అత్తామామలను కూడా చూసుకుంటే జీవితంలో అసలు గొడవలు ఎందుకు వస్తాయి చెప్పండి. కాబట్టి ఎప్పుడైనా సరే ఇద్దరు సమానమే కదా. మనకి ఎలా అయితే మన తల్లిదండ్రులు ముఖ్యమో మన భర్తకి కూడా అలానే వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యమే కదా. కాబట్టి మీరు కూడా వాళ్ళని మంచిగా చూసుకుంటే మీ భర్త మీకు కూడా తప్పకుండా గౌరవం ఇస్తారు. అలానే భర్తలు కూడా అమ్మాయి వాళ్ళ అంటే తన భార్య వాళ్ళ అమ్మా నాన్నని కూడా మంచిగా చూసుకుంటూ వాళ్ళకి కూడా సపోర్ట్ చేశారు అంటే ఆమెకు కూడా ఒక ధైర్యం ఉంటుంది. ఆమెకు కూడా కాస్త ప్రేమ నమ్మకం అనేది ఇంకా ఇంకా బలపడుతుంది. ఇక 5వ విషయం, ప్రేమగా మాట్లాడండి. స్త్రీలు మాటలకు ఈజీగా పడిపోతారు. కాబట్టి భార్య అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు తన పుట్టింటి వాళ్ళకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు సాయం చేయండి. ఇలా చేస్తే భార్య వద్ద మీ గౌరవం అనేది ఇంకా ఇంకా రెట్టింపు అవుతుంది. అసలు బంధం అంటే ఎప్పుడైనా సరే బాధ పంచుకునేలా ఉండాలి కానీ బరువు అని ఎప్పుడూ అనిపించకూడదు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే భార్యకు బాగలేకపోయినా లేదా భర్తకి బాగలేకపోయినా
వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కొంతమంది బయటికి ప్రేమను చూపించలేకపోతుంటారు, కానీ మనసులో చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. మీ ప్రేమను చెప్పండి. వాళ్ళకి చెప్పినప్పుడే కదా అర్థమవుతుంది మీ ప్రేమ ఎంత బలమైనది, అలానే ఎంత స్వచ్ఛమైనది, ఇతరుల మీద మీ ప్రేమ ఎంత ఉందో అని మీకు తెలిసేది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రేమని అస్సలు దాచిపెట్టకండి. మీ భార్యకు కానీ భర్తకి కానీ తెలియజేస్తేనే మీకు ఒకరి మీద ఒకరికి పూర్తి నమ్మకం, అలానే ఒకరి మీద ఒకరికి అపారమైన ప్రేమ అన్నీ కూడా కలిగి ఉంటాయి. కాబట్టి భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు తనతో కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకోండి, మాట్లాడుకోండి. ఇలా చేయడం వల్ల భార్య దృష్టిలో భర్త ఆకాశాన్ని అంటుతాడు, ఆ భగవంతుడి కన్నా గొప్పగా కనిపిస్తాడు. అసలు భర్తకు మించి ఇక ఎవరూ కూడా ఈ ప్రపంచంలో గొప్ప కాదు అని మురిసిపోతారు. కాబట్టి ఇలా ఆలోచించి చూడండి. ఇక ఆరో విషయం, ఏ పని లేకపోయినా సరే భార్య ముందు ఎక్కువసేపు అస్సలు ఉండకండి. ఇలా భార్య ముందు ఎక్కువసేపు ఉండడం వల్ల మాట పెరిగి ఏదో ఒక గొడవ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పని లేకపోయినా బయటకు వెళ్ళిరండి, కానీ ఆమెను దూరం పెట్టకండి. ఎందుకంటే ఇలా దూరం పెట్టారు అంటే ఇక ఆ దూరం తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా దూరం మిగిలిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉన్నారు అంటే భార్య దృష్టిలో మీరు చులకనైపోతారు. కాబట్టి మాట్లాడాల్సినప్పుడు ఖచ్చితంగా మాట్లాడండి, అనవసరంగా మాట్లాడొద్దు. అప్పుడే మీకు విలువ ఉంటుంది. అలా కాకుండా మాట్లాడాల్సిన చోట కూడా మీరు మౌనంగా ఉంటే ఇక గొడవ జరుగుతుంది కదా, లేదా మనస్పర్ధలు వస్తాయి కదా, లేదా మీకు గౌరవం అనేది తగ్గుతుంది కదా. ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా తగ్గే తీరుతుంది. కాబట్టి మాట్లాడాల్సిన చోట మాత్రం ఎక్కడైనా సరే నోరు మీరు విప్పే తీరాలి. అది భార్య ముందు కానివ్వచ్చు, లేదా సమాజంలో అయినా కానివ్వచ్చు. ఇక చివరిగా ఏడోది, గతంలో మీకు ఎవరితోనైనా సంబంధాలు ఉంటే అవి భార్యకు చెప్పకండి. ఎందుకంటే స్త్రీలకి ఒక్కసారి ఆ విషయం చెబితే వారు ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఆ మాటని ఖచ్చితంగా ఉపయోగిస్తారు. మీరు చెప్పిన రహస్యాలన్నీ 10 మందిలో ఏదో ఒకరోజు బయట పెడతారు. కాబట్టి రహస్యాల్ని రహస్యంగానే ఉంచుకోండి. అలా కాకుండా రహస్యాల్ని అందరికీ చెప్పుకున్నారు అంటే మీ జీవితమే చెల్లాచెదురైపోతుంది, మీ జీవితమే నాశనం అయిపోతుంది. కాబట్టి ఎవరికి ఏ విషయాలు చెప్పుకోవాలో ఏ విషయాలు చెప్పుకోకూడదో ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఒక్కొక్కరి జీవితంలో కొన్ని రహస్యాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. వాటిని తవ్వడం కన్నా మనం అలా వదిలేయడమే మంచిది. ఇక ఇలాంటి పనులు భార్య భర్త వద్ద గౌరవం తగ్గకుండా ఖచ్చితంగా చేస్తాయి. మరి చూశారు కదండి, ఏ పనులు చేస్తే భర్తకు భార్య దృష్టిలో గౌరవం లభిస్తుందో. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.